హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ శివ. ఈరోజు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మనకు ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి కలెక్టివ్ నౌన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కలెక్టివ్ నౌన్ యూజ్ చేసినప్పుడు వర్బ్కి సింగులర్గా ఉంటుందా వర్బ్, లేదా వర్బ్ ఫ్లూరల్లా ఉంటుందా? ఒకవేళ సింగులర్గా ఉంటే ఏ సిచ్యుయేషన్స్లో సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాము, ఏ సిచ్యుయేషన్లో ఫ్లూరల్ వర్బ్ యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకందరికీ తెలిసిందే కలెక్టివ్ నౌన్. సో కలెక్టివ్ నౌన్స్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వాటిలో మనకు మెయిన్గా కలెక్టివ్ నౌన్స్లో కొన్ని ఉన్నాయి. అవి సో గవర్నమెంట్ అనేది తెలిసిందేది, పార్లమెంట్, అసెంబ్లీ, అలాగే కౌన్సిల్, కమిటీ, ఆర్మీ, క్రూ, స్టాఫ్, జ్యూరీ, ఫ్లీట్, క్రౌడ్, మాబ్. వీటిని ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ కలెక్టివ్ నౌన్ గురించి ఇవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో మనకందరికీ తెలిసిందే గవర్నమెంట్ అంటే ఎ గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఎంపీస్ వీళ్ళందరినీ ఫామ్ అయితేనే ఒక గవర్నమెంట్గా ఫామ్ అవుతుందన్నమాట. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ కూడా చూడండి, పార్లమెంట్ ఆల్సో గ్రూప్ ఆఫ్ ద పీపుల్. సో అసెంబ్లీ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీట్ ఇన్ వన్ ప్లేస్, అది అసెంబ్లీ అంటారు అనమాట. సో అలాగే కౌన్సిల్, ఇక్కడ కూడా గ్రూప్ మెంబర్స్. కమిటీ, సో ఇక్కడ మనకు స్పెల్లింగ్ కూడా బాగా అబ్జర్వ్ చేయండి, COMMITTE, కమిటీ. ఇక్కడ కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ని కమిటీగా ఎలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ ఆర్మీ, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్, సో వాళ్ళని ఆర్మీ అంటాం. క్రూ, సో కొంతమంది పీపుల్ ఒక చోట చేయడాన్ని మనం క్రూ అంటారనమాట. అలాగే స్టాఫ్, అంటే గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇక్కడ జ్యూరీ, సో జ్యూరీ కూడా మనం చాలా అబ్జర్వ్ చేస్తుంటాం. సో కొంతమంది ఎలెక్ట్ చేయడం అనమాట ఏదైనా కాంపిటేటివ్లో కానీ, సో ఏదైనా మనం చాలా సింగింగ్ కాంపిటీషన్స్లో అవి ఇవి మనం అబ్జర్వ్ చేస్తుంటాం, జ్యూరీ వర్డ్ యూజ్ చేస్తుంటాం. ఫ్లీట్ అనమాట, గ్రూప్ ఆఫ్ షిప్స్, వాటిని ఫ్లీట్ అంటాం అనమాట. సో క్రౌడ్ అంటే మనకు తెలిసినది గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ ఇన్ వన్ ప్లేస్. అలాగే మాబ్ కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ ఇన్ వన్ ప్లేస్. సో ఇవన్నీ కూడా మనకు ఈ కలెక్టివ్ నౌన్ కిందికి వస్తుంది అనమాట. సో వీటిని యూజ్ చేసుకొని మనం కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. సో ఆ సెంటెన్సెస్లో ఎక్కడ సింగులర్ వర్బ్ తీసుకోబడింది, ఎక్కడ ఫ్లూరల్ వర్బ్ తీసుకోబడింది అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కలెక్టివ్ నౌన్. సో కలెక్టివ్ నౌన్లో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఏ సెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ను కన్వే చేస్తుందా, లేకపోతే ఇండివిజువాలిటీని కన్వే చేస్తుందా అనే దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట. సో ద ఎగ్జాంపుల్, ద కమిటీ డాష్ అగ్రీడ్ ఆన్ దిస్ ఇష్యూ. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే హ్యాస్. ద కమిటీ హ్యాస్ అగ్రీడ్ ఆన్ దిస్ ఇష్యూ, విచ్ మీన్స్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ agreed that. So here it is the collective noun. Here we have to use has. And coming to the next example, the committee dash divided on this occasion. Here the word you have to observe, divided. So these committee members are divided. So at the time we should use plural form. The committee were divided on this issue, or whatever it is, కూడా రాయొచ్చు అనమాట. సో అర్థమైంది అనుకుంటా మీకు. ఇక్కడ ఏంటంటే ద కమిటీ, ఇట్ ఈజ్ నాట్ డివిజన్ హియర్, ఇక్కడ డివిజన్ అనేది జరగలేదు అనమాట. సో హోల్ కమిటీ, కాబట్టి ఒక కమిటీ అనేది ఏం చేసింది, అగ్రీడ్ ఆన్ దిస్ ఇష్యూ, ఆ ఇష్యూని అగ్రీ చేసింది. అంటే ఇక్కడ ఉన్న పీపుల్ మొత్తం అగ్రీడ్ చేశారనమాట. సో నో డివిజన్ అక్కడ. సో ఈ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్లయితే ద కమిటీ డాష్ డివైడెడ్ ఆన్ దిస్ ఇష్యూ, ఇక్కడ ఏంటంటే ఆ కమిటీలోని పీపుల్ డివైడ్ అయ్యారు కాబట్టి ఇక్కడ మనం ఫ్లూరల్ వర్బ్ తీసుకున్నాం, ఇక్కడ మనం సింగులర్ వర్బ్ అనేది తీసుకున్నాం. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, ద క్రూ డాష్ వెల్ ట్రైన్డ్. హియర్ ద సెన్స్ ఆఫ్ సెంటెన్స్ యొక్క సెన్స్ ఏం చెప్తుంది, ద టోటల్ క్రూ,
ఓకే. కాబట్టి ఇక్కడ ఏందంటే వెల్ ట్రైన్డ్, దేర్ ఈస్ నో డివిజన్ అని. కాబట్టి ఇక్కడ మనకు సింగులర్ వర్బ్ అనేది మనకు వస్తుందన్నమాట. సో అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద క్రూ డాష్ టేకెన్ ప్రిజనర్స్. టేకెన్ ప్రిజనర్స్ ఇక్కడ వర్ అనేది వస్తుంది. సో వర్ అనేది ఎందుకు రాశాను ఇక్కడ అంటే ద క్రూ ఇండివిజువల్గా ప్రిజనర్స్ని తీసుకుంటే, అంటే క్రూ అనేది డివైడ్ అయిపోయి ఆ ప్రిజనర్స్ని క్యాచ్ చేస్తే ఇక్కడ ఇండివిజువాలిటీని ఈ క్రూలోని మెంబర్స్ కొంతమందిని వాటిని క్యాచ్ చేశారు కాబట్టి ఇక్కడ వర్ అనేది మనం యూజ్ చేస్తాం. మనం మెయిన్గా ఈ కలెక్టివ్ నౌన్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని సెన్స్ని బట్టి మనం ఏం చేయాలి, సింగులరా ఫ్లూరలా అని మనం వర్బ్ అనేది డిసైడ్ చేయాలన్నమాట. సో సెన్స్ అంటే ఏంటి సార్ అనొచ్చు. అంటే ఇక్కడ ఈ కమిటీ అనేది హోల్ మెంబర్స్ గురించి చెప్తుందా, లేకపోతే ఈ కమిటీలో ఇండివిజువల్గా ఉన్న వాళ్ళ గురించి చెప్తుందా అనే దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. హోల్ మెంబర్స్ గురించి చెప్తే సింగిల్ వర్బ్ తీసుకోవాలి, లేకపోతే కమిటీలో ఇండివిజువల్ మెంబర్స్ గురించి, ఇక్కడ డివిజన్ జరిగినప్పుడు ఇందులోని కొంతమంది కాబట్టి అక్కడ ఏంటంటే ఈ కమిటీ అనేది డివైడ్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఫ్లోరల్ ఫామ్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మరికొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, యూ కెన్ ఫాలో ఇట్. నేను మోస్ట్లీ ఆల్ ఎగ్జాంపుల్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అవన్నీ మీరు ఫాలో అయితే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. కమింగ్ టు ద సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ హియర్. సో you observe here, the commission are divided in their opinion on this issue. సో మనకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ కమిషన్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా సార్ అని. కానీ ఇక్కడ ఈ సెంటెన్స్ మీనింగ్లు ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ వర్డ్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్స్ అక్కడ డివైడ్ అయ్యాయి కాబట్టి ఇది అప్పుడు ఈ కమిషన్ అనేది సింగులర్గా రాదు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫ్లూరల్ వర్బ్ అనేది మనం యూజ్ చేయాలి. మనం ఇందాకనే చెప్పుకున్నాం సెంటెన్స్ యొక్క సెన్స్, ఆ సెంటెన్స్ యొక్క సెన్స్ని బట్టి ఆ వర్బ్ అనేది ఫంక్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, ద పార్లమెంట్ ఎలెక్టెడ్ ఇట్స్ స్పీకర్ వితౌట్ ఓటింగ్ మీన్స్ హియర్ దెర్ ఈజ్ నో డివిజన్. సో దెర్ ఈజ్ నో డివిజన్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సింగులర్ వర్బ్ అనేది మనం యూజ్ చేసినాం. ద పార్లమెంట్ హ్యాస్ ఎలెక్టెడ్ ఇట్స్ స్పీకర్ వితౌట్ ఓటింగ్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ద జ్యూరీ హ్యాస్ అవార్డెడ్ డెత్ పనిష్మెంట్ ఆన్ హిమ్ ఇన్ వన్ వాయిస్. సో ఇక్కడ ఇన్ వన్ వాయిస్, ఒకే వాయిస్లోనే అందరూ చెప్పేశారనమాట డెత్ పనిష్మెంట్ని. ఇక్కడ ఎక్కడ ఈ జ్యూరీ అనేది ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడ డిఫరెంట్ ఒపీనియన్ అనేది ఇవ్వట్లేదు అనమాట. ఇక్కడ అందరు కలిసి ఒకే ఒపీనియన్ ఇచ్చారు, అది డెత్ పనిష్మెంట్ మాత్రమే అని చెప్పడం జరిగింది ఈ సెంటెన్స్లో. కమింగ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్, the staff council has unanimously passed the resolution. సో ఇక్కడ ఏంటంటే యునానిమస్లీ అంటే వితౌట్ ఎనీ సెకండ్ ఒపీనియన్. సో ఇక్కడ ఏంటంటే ఈ స్టాఫ్ కౌన్సిల్కి ఒకరి ఒపీనియన్ డిఫరెంట్గా లేదనమాట. స్టాఫ్లో మొత్తం అందరికీ ఒకే ఒపీనియన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం దీన్ని సింగులర్గా తీసుకున్నాం, అందుకే సింగులర్ వర్బ్గా మనం తీసుకున్నాం. మనం ఎక్కడైనా సరే ఈ పార్లమెంట్లో కూడా ఎలక్టెడ్ ఇట్స్ స్పీకర్ వితౌట్ ఓటింగ్, కానీ ఇక్కడ ఓటింగ్ జరిగింటే ఖచ్చితంగా ఇక్కడ ఫ్లోరల్ ఫామ్ అనేది అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ పార్లమెంట్లో మళ్ళీ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి కాబట్టి ఆ సెన్స్లో మనకి ఈ వర్బ్ అనేది ఫ్లోరల్ ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ ఎనీ డివిడెంట్ అనేది జరగలేదు కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ సింగులర్ వర్బ్ అనేది మనం తీసుకున్నాం. సో అట్లా మనం కలెక్టివ్ నౌన్ మెయిన్గా తీసుకున్నప్పుడు మనకున్న సబ్జెక్టు అది ఏ సెన్స్లో ఉంది, విచ్ మీన్స్ ఎక్కడన్నా డివిజన్ జరిగిందా లేకపోతే కలెక్టివ్ నైన్ ఒకే ఒపీనియన్ ఉందా. సో దాన్ని బేస్ చేసుకొని మనం వర్బ్ అనేది అక్కడ ఫంక్షనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది సింగులర్ని రిప్రజెంట్ చేస్తుంటే సింగులర్ వర్బ్ ఇస్తుంది, ఫ్లూరల్ని రిప్రజెంట్ చేస్తే ఫ్లూరల్ వర్బ్ అనేది ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వీడియోస్ మరికొన్ని కూడా మీకు చేస్తూ ఉంటాను. ప్లీజ్ like my channel and share and subscribe. Thank you.